వెల్కమ్ టు పూరాలోకల్. కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్ లోని ఆర్బీఎల్ బ్యాంక్ లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ మ్యూల్ ఖాతాల ద్వారా నిధులను మళ్లించిన ఈ వ్యవహారంలో సుమారు 130 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సైబర్ నేరాలు, హవాలా కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది, మధ్యవర్తులతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సిపి గౌష్ ఆలం తెలిపారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ లావాదేవీలకు వేదికగా మారుతున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ పై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0లో భాగంగా నిర్వహించిన దర్యాప్తులో 24 మంది నిందితులను గుర్తించారు. అందులో 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా ద్వారా సుమారు 138 కోట్ల రూపాయలు భారీ లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్లో. ఆ బ్రాంచ్లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్, దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్లో ఈరోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్లో మ్యూల్ అకౌంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ ఆఫెన్స్ జరిగిన తర్వాత దీనికి ఆఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. ఆ మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నెంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీ బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి వాళ్ళు 1 టైం అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్కి 30,000 to 35,000 ఇవ్వడం జరిగింది బై దీస్ క్రిమినల్స్. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో ఉన్న మిడిల్ మ్యాన్ కి 0.4% to 2% వరకు కమిషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ట్రాన్సాక్షన్స్. ఈ రోజు ఉన్న కేసెస్ అండ్ దిస్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ యూజ్ చేసిన అకౌంట్ నెంబర్స్ లో తక్కువ ఉన్నాయి ఆఫెన్స్. కానీ ఈ రోజు ఉన్న కేసెస్ లో టోటల్ 137 crore వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. యాక్చువల్ సైబర్ ఆఫెన్స్ టోటల్ 137 crore వరకు ఈ 8 అకౌంట్ నెంబర్స్ లో 8 కేసెస్ లో ట్రాన్సాక్షన్ జరిగింది. దీంట్లో చూస్తే ఎస్పెషలీ దీస్ ఆర్ కరెంట్ అకౌంట్. ఇంతకుముందు చేసిన కేసెస్ లో ఆల్ దోస్ ఆర్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటాయి, కరెంట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీనివల్ల ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. 137 crore చూస్తే 2% చూస్తే టోటల్ 2.7 ఇట్లా crore వస్తుంది. అంతా వీళ్ళకి కమిషన్ వచ్చింది. మిగతా మొత్తం అమౌంట్ ఇట్ హెస్ గాన్ టు వాళ్ళు పైన ఉన్న పర్సన్స్ కి. దీంట్లో టోటల్ 4 లేయర్ వరకు మేము ఐడెంటిఫై చేసాము. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ బండారి సాయిరామ్, ఈజ్ నేటివ్ ఆఫ్ వెల్గటూర్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అతను కూడా ఇంకా అతని పైన కూడా ఇద్దరు ఉన్నారు. అండ్ అతను కూడా కొంతమంది చైనీస్ ఆఫీషియల్స్ కూడా లింక్ లో ఉన్నారు యూజింగ్ టెలిగ్రామ్ కమ్యూనికేషన్ ఛానల్. ఆ టెలిగ్రామ్ లో చైనీస్ ఆఫీషియల్స్ తో మాట్లాడి వాళ్ళతో అకౌంట్స్ నంబర్స్ అండ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్స్ కి అక్కడ వచ్చే వాళ్ళు 2% ఇచ్చారు. ఇన్ వాట్ ఫామ్? క్రిప్టో కరెన్సీ ఫామ్. సో అతని దగ్గర మొబైల్లో యూఎస్డిటి ట్రేడింగ్ అది డీటెయిల్స్ కూడా మనకి దొరికింది. యూఎస్డిటి ఇస్ అ క్రిప్టో కరెన్సీ. దీంట్లో ఇట్స్ నేమ్ ఇస్ యునైటెడ్ స్టేట్ డాలర్ తెథర్. ఇట్స్ అ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. అతనికి కమిషన్ 2% కమిషన్ బై చైనీస్ దిస్ నేషనల్స్ బండారి సాయిరామ్కి ఇవ్వడం జరిగింది త్రూ దిస్ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అండ్ టెలిగ్రామ్ యూజ్ చేసి మొత్తం ఇక్కడ ఉన్న న్యూల్ అకౌంట్ డీటెయిల్స్ తను వాళ్ళతో టెలిగ్రామ్ లో షేర్ చేశారు. ఇది కాకుండా ఇంకా ఇద్దరికి డీటెయిల్స్ షేర్ చేశారు. దే ఆర్ నేటివ్ అదర్ స్టేట్, కానీ దే ఆర్ నాట్ రివీలింగ్ డీటెయిల్. బండారి సాయిరామ్ ఉన్న కింద పర్సన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చాలా మంది పని చేశారు. ఇవన్నీ హనుమంత రంజిత్ ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది.